సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనము 24th జూలై రోజు ఇంటర్డే పొజిషన్స్ని అయితే అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. సో 24th జూలైని నేను టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈక్విటీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, 24th జూలై రోజు మనకు అరౌండ్ 1210 రూపీస్ అయితే గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. అండ్ ఏ స్టాక్స్లో నేను పొజిషన్ తీసుకున్నాను, ఇంటర్డే పొజిషన్స్ తీసుకున్నానో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. అరౌండ్ 5 to 6 స్టాక్స్లో పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ అంబుజా సిమెంట్లో 0.35% అయితే లాస్ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. 0.35%. ఓకే, మీరు ఇక్కడ గమనించండి, 0.35% అయితే లాస్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఐసిఐఎల్లో 1.55% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. జిందల్ స్టీల్లో 1.21% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, కిమ్స్లో 2% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. శ్యామ్ మెటల్లో 0.64%. శ్యామ్ మెటల్లో 25th జూలై రోజు కూడా ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నాను. అండ్ 24th జూలై రోజు కూడా నేను ఇంట్రాడే పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. సో 24th జూలై రోజు 0.64% ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ 25th 0.89% ప్రాఫిట్ రావడం జరిగింది. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూడొచ్చు అనమాట. సోనం క్యాంప్స్లో ఫ్లాట్ నో అంటే వెరీ లెస్ లాస్ అయితే రావడం జరిగింది. ఎంత 0.10% అయితే లాస్ రావడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనము మెయిన్గా హైయెస్ట్ లాస్ ఎక్కడ రావడం జరిగింది, 0.35% అంబుజా సిమెంట్ యొక్క చార్ట్ని అనలైజ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ 2% ఎందులో ఎక్కువ వచ్చింది, 2% కిమ్స్లో రావడం జరిగింది. దాన్ని అనలైజ్ చేద్దాం, లేకపోతే ఐసిఐఎల్ని అయినా అనలైజ్ చేద్దాము. సో లెట్స్ హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చిన దాన్ని అనలైజ్ చేద్దాము. 2% కిమ్స్ అండ్ అంబుజా సిమెంట్ని అయితే ఈ 2 చార్ట్స్ని అయితే ఈ వీడియోలో మనం అనలైజ్ చేద్దాము. కావాలంటే ఐసిఐఎల్ది కూడా చేద్దాము, శ్యామ్ మెటల్ది కూడా చేద్దాము, సోనం క్యాంప్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ మరి లెంతీ అయిపోతుంది వీడియో. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ సూపర్ టెన్ టెక్నిక్ పైన ఇంట్రాడేలో పొజిషన్ ఏ విధంగా తీసుకుంటున్నానో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఆ వీడియోలో కూడా. అండ్ ఇందులో కూడా మనం అంబుజా సిమెంట్ పైన అండ్ కిమ్స్ పైన సూపర్ టెన్ టెక్నిక్ని అయితే డిస్కస్ చేద్దాము. సో గైజ్, యాజ్ పర్ ద రూల్ అయితే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట అంబుజా సిమెంట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 5 లైన్స్ అబౌవ్ అయితే స్టాక్ ఉంది సూపర్ టెన్ టెక్నిక్లో. అంటే మంత్లీ వీక్లీ డైలీ కంప్లీట్గా స్టాక్ అయితే బులిష్ ఉంటేనే మనము ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మంత్లీ వీక్లీ డైలీ పైన కంప్లీట్గా స్టాక్ అయితే బులిష్లో ఉండాలన్నమాట. అయితేనే మనము ఇంట్రాడేలో పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంట్రాడేలో కూడా స్టాక్ బులిష్లో ఉందా లేదా అంటే అవన్నీ మనం క్యాండిల్ స్టిక్ని గమనించి ఇంట్రాడేలో కూడా క్యాండిల్ స్టిక్స్ గమనించి ఇంట్రాడే పొజిషన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంట్రాడేలో గమనించిన తర్వాత ఇంకోటి ఏంటంటే రిస్క్ రివార్డ్ కూడా చూసుకుంటాం అనమాట. అంబుజా సిమెంట్లో రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకొని ఆ తర్వాత పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో 1.5% మ్యాక్స్ స్టాప్ లాస్ తీసుకుంటాం. అండ్ మినిమం 1.5% టార్గెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, కాకపోతే నేను ఎంట్రీ వచ్చేసి ఎక్కడ ఇచ్చానంటే 4th క్యాండిల్ పైన ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ 24th జూలై మీరు ఇక్కడ గమనించవచ్చు, 24th జూలై. అండ్ 4th క్యాండిల్ పైన ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే ఎంట్రీ తీసుకోగానే స్టాక్ అయితే డౌన్ఫాల్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, డౌన్ఫాల్ చూపించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ వరకు లో అయితే 616 వరకు చూపించడం జరిగిందనమాట. అంటే 622 ఎంట్రీ వచ్చేసి అరౌండ్ 622 దగ్గర ఉంది. అండ్ లో 616 వరకు రావడం జరిగిందనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి 1.5%. అంటే ఇంకా కింద స్టాప్ లాస్ చాలా కింద ఉంది, ఇంకా జస్ట్ 1% ఫాల్ అయింది అక్కడ నుంచి. అండ్ అగైన్ ఇక్కడ నుంచి ఈ ఏరియాలో సపోర్ట్ ఏరియాలో రాగానే స్టాక్ అగైన్ మూవ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ క్లోజ్ అయ్యింది, ఈ ఏరియాలో క్లోజ్ అయింది అండ్ ఇక్కడ వరకు మూవ్ అవ్వడం జరిగిందనమాట. సో అరౌండ్ 0.35% లాస్ బుక్ చేసుకొని మనం ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో యాజ్ పర్ ద రూల్ అయితే ట్రేడ్ తీసుకోవడం జరిగింది గైస్. యాజ్ పర్ ద రూల్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సపోజ్గా మనం 5 ట్రేడ్ తీసుకుంటే 5 ట్రేడ్లో మనకు ఈచ్ ట్రేడ్లో 1% 2% ప్రాఫిట్ రావాలని ఏం లేదు. సపోజ్గా 3% అంటే 3 స్టాక్స్లో మనకు 3 టార్గెట్స్ హిట్ అయినా 3 into 1.5% అంటే 4.5%. అండ్ 2 స్టాక్స్లో స్టాప్ లాస్ హిట్ అయినా అంటే అరౌండ్ 1% స్టాప్ లాస్ పోయినా 2% అంటే 4.5% నుంచి 2% తీసేసిన ఎంత 2.5%. ఒకవేళ 1.5% స్టాప్ లాస్ పోయినా 1.5% మనకు నెట్ మిగులుతుంది అనమాట. 1.5% నెట్ ప్రాఫిట్ మిగులుతుంది అనమాట. ఓకే, సో అంబుజా సిమెంట్ 24th జూలై రోజు అంతగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టాక్ చూద్దాం మనము. నెక్స్ట్ స్టాక్ కిమ్స్ని చూద్దాము.
సో గైస్ నేను కీమ్స్ చార్ట్ అయితే వేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు కీమ్స్ అండ్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే వేసుకోవడం జరిగింది. ఇక్కడ 24th జూలైని గమనించండి మీరు. అండ్ 24th జూలై రోజు ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ క్యాండిల్ పెద్ద బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఎంత మూవ్ అయిందంటే 1.64% అయితే మూవ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, 1.64% మూవ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ గమనించండి, నేను ట్రేడ్ అంటే యాజ్ పర్ ద మన సూపర్ ట్రెండ్ టెక్నిక్ ప్రకారం, ఈ సూపర్ ట్రెండ్ టెక్నిక్, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ, మనము ఈ స్ట్రాటజీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఇంట్రాడేలా అండ్ స్వింగ్కి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి ఈ స్ట్రాటజీ అయితే మంచిగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, హౌస్ వైఫ్స్కి అయితే నేను రికమెండ్ చేసేది అంటే వర్క్లో ఉన్నవారికి స్వింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయితే చాలా బాగా షూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా స్క్రీన్ ముంగట ఉండలేరు. సో మనం ఇంటర్డే ట్రేడింగ్ చేయాలంటే కంటిన్యూగా స్క్రీన్ ముందే ఉండాలి. మనం ట్రాక్ చేస్తూ ఉండాలి, మూవ్మెంట్, స్టాక్ యొక్క మూవ్మెంట్ ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా వదిలేసి మనం స్వింగ్ ట్రేడింగ్, మినిమం స్వింగ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కానీ చేసుకుంటే మంచిది. స్వింగ్కి 3 to 5 days మనం హోల్డింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి 5 to 10 days, అండ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ వచ్చేసి 10 to 20 days వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అనుకొని మనము ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనం టైం అయితే ఇవ్వాలి ట్రేడింగ్కి. ఓకే, సో నేను మీరు ఇక్కడ గమనించండి, స్టాక్ వచ్చేసి కిమ్ స్టాక్ వచ్చేసి మంత్లీ, వీక్లీ, డైలీ కంప్లీట్గా సూపర్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. అంటే కంప్లీట్ బుల్లిష్నెస్ ఉందన్నమాట. అండ్ ఇంట్రాడేలో కూడా స్టాక్ బుల్లిష్నెస్లో ఉందా లేదా రిస్క్ రివార్డ్ చెక్ చేసి మనం ఈ స్టాక్లో అయితే ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ కంప్లీట్గా స్టాక్ వచ్చేసి 10 o'clock తర్వాత కంప్లీట్గా అబోవ్ 5 lines ఉండాలన్నమాట. ఓకే, అబోవ్ 5 lines ఉంది కాబట్టి మనం ఇందులో బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ స్టాక్ అయితే మనకు అరౌండ్ 2% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం తీసుకుంది ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు స్టాక్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఓకే గైస్, సో మీకు సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకునే వారు నాకు వాట్సాప్ పైన అయితే కనెక్ట్ అవ్వండి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలాంటి రిస్క్ లేకుండా మీరు స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కానీ చేసుకోవచ్చు. అండ్ మస్తు టైం అంటే కంప్లీట్గా నేను స్క్రీన్ దగ్గరనే ఉంటా అనే వారికి మాత్రమే ఇంట్రాడే రికమెండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే స్వింగ్ ట్రేడింగ్ మినిమం అంటే స్వింగ్ ట్రేడింగ్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్టాక్ గమనిద్దామా. సో ఇక్కడ ఐసిఐఎల్ స్టాక్ 15 minutes కానీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 24th గమనించండి. నేను 10 o'clock తర్వాత స్టాక్ని కంప్లీట్ సూపర్ ట్రెండ్లో ఉందా, కంప్లీట్ బుల్లిష్నెస్, మంత్లీ, వీక్లీ, డైలీ కంప్లీట్ బుల్లిష్నెస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని, అండ్ ఇంట్రాడేలో కూడా 10 o'clock వరకు స్టాక్ బుల్లిష్నెస్లో ఉందా లేదా అని కంప్లీట్గా చెక్ చేసుకొని, ఆ తర్వాత రిస్క్ రివార్డ్ చెక్ చేసుకొని ఆ స్టాక్లో అయితే పొజిషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, పొజిషన్ తీసుకున్న తర్వాత అరౌండ్ 1.5% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో ఎంట్రీ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే 1 minute, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ కానీ ఈ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ కానీ మనం పొజిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాక్ కొద్దిగా డౌన్ మూమెంట్ చూపించి అప్ మూమెంట్, అగైన్ డౌన్ మూమెంట్, అగైన్ మంచి అప్ మూమెంట్ అయితే చూపించడం జరిగింది. అండ్ మనకు ప్రాఫిట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట స్టాక్. ఓకే గైస్, ఇది సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టాక్ అంటే మనం సపోజ్గా 10 trade తీసుకుంటే యాజ్ పర్ మన స్ట్రాటజీ అరౌండ్ 7 to 8 స్టాక్స్లో అయితే మనం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్రాడేని సెలెక్ట్ చేసుకోండి, టైం లేని వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కంప్లీట్గా ఈ కంప్లీట్ స్ట్రాటజీ మీకు వేరే కోర్స్ కాకుండా కంప్లీట్గా 1 courseలోనే ఈ 4 స్ట్రాటజీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇంట్రాడేకి, స్వింగ్కి, లాంగ్కి, షార్ట్ టర్మ్కి, అన్నిటికీ. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.